ముందే చెప్పా నాతో పెట్టుకోవద్దు, నన్ను గెలకొద్దని. ఇప్పుడు నేను గెలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ సార్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాడనుకున్నారో, రాలేడనుకున్నారో తెలీదు గానీ, రాసుకోరా సాంబా అంటూ లెక్కబెట్టి కక్కించే పనులు మొదలెట్టారు. సిట్యుయేషన్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అన్నంత పని చేసేలా ఉన్నారు. రావడం లేట్ కావచ్చు గానీ, రావడం మాత్రం పక్కా అన్నట్టు ఏకంగా తానే రంగంలో దిగి రేషన్ బియ్యం మాఫియాకి సెగ పుట్టిస్తున్నారు. కక్కుర్తికి అదేంటి పింటూ మీరు బయటికి రావాల్సిందే అంటున్నారు సేనాని. రేషన్ బియ్యం మాఫియాకి ఇక చుక్కలేనా, ఆ మాజీ ఎమ్మెల్యేకి అక్రమ దందా మొదలైనట్టేనా అంటున్నారు. లేట్ అయింది, మర్చిపోయారు, మన వరకు రారనుకున్నారేమో గానీ, దేనికైనా ఓ టైం ఉంటుంది రాజా అంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుట్టు చప్పుడు కాకుండా ఎవరి కంటా పడకుండా అందరిని మేనేజ్ చేసుకొని పని కానిచ్చేద్దాం అంటే సీన్ సితారే అంటున్నారు. ఒక్కొక్కడికి ఎత్తుడైపోవడం ఖాయం అన్నట్టుంది. సడెన్‌గా కాకినాడ పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యారు పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం మాఫియా వెనుకున్న మాస్టర్ మైండ్‌ని కోసాలు కదిలిపోయేలా యాక్షన్ షురూ చేశారు. మనల్ని ఎవడురా ఆపేదని గత 5 ఏళ్లుగా రెచ్చిపోయినోళ్ళకి పవన్ కళ్యాణ్ పవర్‌లో నుంచి దిగిపోయినా గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నోళ్ళకి సెగలు కక్కిస్తున్నారు. కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ నుంచి భారీగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల మీద ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ప్రజా ప్రతినిధులు, నేతలు వచ్చి అక్రమ రవాణాని ఆపితే గాని చర్యలు తీసుకోరా అని నిలదీశారు. రవాణాకు సిద్ధమై పట్టుబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జిలో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారుల మీద సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సహకరిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మందలించారు పవన్. అక్రమ రేషన్ బియ్యం దందా వెనక ఎంతటి వారన్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లడంతో రేషన్ బియ్యం మాఫియా గుండెలు గుబేలంటున్నాయట. ఎన్నికలకు ముందే రేషన్ బియ్యం దందా అంతు తేలుస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనంత పని చేస్తున్నారు. అక్రమ దందా వెనక కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉంది. ఆయన కన్సర్న్‌లోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్తుంటారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన చేసిన బియ్యం దందా ఆఫ్రికా దేశాలన్నిటికి పాకిందని టాక్ ఉంది. రేషన్ బియ్యాన్ని కేజీ రూ. 10కి కొని వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న చర్చ ఉంది. కాకినాడ పోర్టును తన గుప్పెట్లో పెట్టుకున్న ద్వారంపూడి దందా నడిపిస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం దందా మీద ఫోకస్ పెట్టారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్. కాకినాడలో ఉండి స్మగ్లింగ్ వ్యవహారాలను కంట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే లూప్ హోల్స్ పట్టుకుని మళ్ళీ చాప కింద నీరులో దందా నడిపిస్తున్నట్టు రిపోర్ట్ వచ్చింది. అంతలోపే కాకినాడ పోర్టు దగ్గర ఉన్నటువంటి రేషన్ బియ్యం పట్టుబడడంతో పవనే రంగంలో దిగినట్టు కనిపిస్తోంది. ఇక నుంచి ఉక్కుపాదమే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని వదిలిపెట్టేది లేదని అధికారులు నిఘా పెట్టాల్సిందని ఆర్డర్లు ఇచ్చారు. రేషన్ బియ్యం దందా చేస్తూ వైసీపీ హయాంలో రెచ్చిపోయారని ద్వారంపూడి తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో పెట్టుకున్నారు ద్వారంపూడి. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసరడంతో పాటు తన మీద దాడులు చేయించారని ఆగ్రహంతో ఉన్నారు జనసేన లీడర్లు, కేడర్లు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉండొచ్చనేది పవన్ అనుమానం. వైసీపీ పెద్దల డైరెక్షన్‌లోనే పిఠాపురంలో పవన్‌ని ఓడించాలని ద్వారంపూడి 100 కోట్లు ఖర్చు పెట్టారట. అందుకే ఆయన అక్రమార్జనలని లెక్క బయటికి తీసి కటకటాలకు పంపించాలని జనసేన నేతలు పట్టుబట్టేలా ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ముందుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్‌ని రంగంలోకి దింపి కొంత కంట్రోల్ చేయించారు పవన్ కళ్యాణ్.